కన్స్యూమ్ చేస్తున్న కస్టమర్స్ కానీ వీరందరూ కూడా ఇటు 24 క్యారెట్కి సంబంధించి ఒక్కసారిగా ఈ ఒక్కరోజు మాత్రమే దాదాపు 1000 రూపాయలు తగ్గడం, ఇటు గడిచిన కొన్ని రోజుల్లో మొత్తంగా ఇటు 10,000 రూపాయలు తగ్గడం. గతంలో మనం చూసాం బంగారం ధరలు 1,85,000కి హయ్యెస్ట్ అని చెప్పొచ్చు. అలాంటి రేట్స్ నుంచి ప్రస్తుతానికి కొండ ఎక్కిన బంగారం ధరలు, అలాగే కొండ ఎక్కిన ఇటు సిల్వర్ ధరలు ఒక్కసారిగా దిగి అమాంతం ఇటు 1,63,530 రూపాయలు ప్రస్తుతానికి బంగారం ధరలు 24 క్యారెట్. అలాగే 22 క్యారెట్ ఒకసారి మనం చూస్తే కనుక 1,49,900 రూపాయలు. అలాగే ప్రస్తుతం ఇటు సిల్వర్కి సంబంధించిన ధరలు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఇటు 2,95,000. సో మొత్తం మీద ఇటు ఇన్స్టిట్యూషనల్ అలాగే రీటైల్ ఫండ్స్ ఈటీఎఫ్స్ ఒక్క రోజే ఇటు 3% నుంచి 4%, అంటే ఆన్లైన్ డిజిటల్ గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒక్కసారిగా 3 to 4% పడిపోవడం. అలాగే సిల్వర్కి సంబంధించి ఇటు ఆన్లైన్ ఈటీఎఫ్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారిగా 7% పడిపోవడం. మొత్తంగా గ్లోబల్గా ఉన్న మార్కెట్స్లో ఇటు బంగారం అలాగే ఇటు సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్స్ 3 to 4% బంగారం పైన, అలాగే సిల్వర్ పైన 7% ఈటీఎఫ్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కసారిగా పడిపోవడం. వీటన్నిటి వల్ల ఇటు బంగారం ధరలు తగ్గుతున్నట్టు తెలుస్తుంది. మరి స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసిన పోర్ట్ఫోలియోస్ని కొంత రీబ్యాలెన్స్ చేసుకునే ప్లాన్స్ చేస్తున్నారు. ఇటు ప్రస్తుతానికి డాలర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారికి బంగారం అలాగే సిల్వర్ కంటే ఇటు డాలరే చాలా ప్రీతిగా కనిపిస్తుంది. డాలరే కొంత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే